అందరికీ నమస్కారం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు ఆల్రౌండర్. ప్రతి వారం లాగానే ఈ వీక్ కూడా థియేటర్స్ అండ్ ఓటీటీలో కొన్ని మంచి మూవీస్ అండ్ సిరీస్ వచ్చినాయి. థియేటర్స్లోకి సారంగపాణి జాతకం సినిమా వచ్చింది, విచ్ వాజ్ అ గుడ్ వన్. మీరు కూడా చూసేయండి. 2.5 గంటలు మంచి టెన్షన్స్ అని మర్చిపోయి నవ్వుకోవచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఒక హైలీ యాంటిసిపేటెడ్ సిరీస్ది 5th అండ్ ఫైనల్ సీజన్ వచ్చింది, అదే యూ. దాని గురించే ఇవాళ కొంచెం మాట్లాడుకుందాం. అసలు ఎట్లుంది, ఏతి కథ అన్నీ. హైలీ యాంటిసిపేటెడ్ అంటున్నావు, అసలు నేను సిరీస్ పేరే ఫస్ట్ టైం వింటున్నా కదరా అని మీలో కొంతమందికి అనిపించచ్చు. తప్పలేదు, అందరూ అన్ని సిరీస్లు ఎందుకు చూస్తారు? గట్టిగా మాట్లాడితే నేనే ఇప్పటిదాకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ ఎన్నో ఫేమస్ మూవీస్ ఆర్ సిరీస్ చూడలేదు. కానీ తెలుసుకోవాలని ఉంటే మాత్రం ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూసేయండి, సిరీస్ అంతా చూసేయాలని అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద వీడియో ఈ సిరీస్ అస్సలకే చూడని వాళ్ళ కోసం. ఈ సిరీస్లో ముందొచ్చిన 4 సీజన్స్ చూసిన వాళ్ళు ఉంటే పర్లేదు, యూ కెన్ స్కిప్ 1 minute. ఈ జానర్ చాలా మందికి నచ్చేది. సిరీస్ స్టార్ట్ అవ్వడం ఒక మంచి రసిక రొమాంటిక్ మూడ్లోనే స్టార్ట్ అవుతుంది. మన ప్రొటాగనిస్ట్ జో గోల్డ్బర్గ్ న్యూయార్క్లో ఒక బుక్ షాప్ రన్ చేస్తుంటాడు. ఒకరోజు వాడి బుక్ షాప్లోకి రుహానీ శర్మ లాగా కనిపించే గ్వినెవీర్ బెక్ అనే ఒక ఆస్పైరింగ్ రైటర్ని కలుస్తాడు. ఆమెను చూసినాక ఇక మనోడు ఆగడు. ట్రూ లవ్ కోసం ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్న అమర ప్రేమికుడు మనోడు. ఆమె కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతాడు. చల్, ఏం సిరీస్ సజెస్ట్ చేస్తున్నారో, ఆ వీడెవడో పెద్ద నిబ్బాలాగా ఉన్నాడు అని ఈ పాటికి మీద కొంతమందికి అనిపించచ్చు. కానీ ఇక్కడనే ఉంది చిక్కు. వాడా నిద్రలేని రాత్రులు గడిపేది ఆమెను కలవరిస్తూ కాదు, ఆమెను స్టాక్ చేస్తూ, ఆమెను కలవడానికి స్కెచ్ చేస్తూ, ఆమెకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని అడ్డు తొలగిస్తూ. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. వీడు హీరోయిన్ అంటే చచ్చేంత ప్రేమ ఉన్న క్యాండిడేట్ కాదు, హీరోయిన్ కోసం చంపేంత ప్రేమ ఉన్న క్యాండిడేట్. అందుకే చెప్తున్నా, ఓపిక చేసుకొని ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూసేయండి, మిగతా సిరీస్ మొత్తం మీరే చూసేస్తారు. దిస్ ఇస్ వన్ హెల్ ఆఫ్ అ డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్. ఇంకా 4 సీజన్స్ చూసేసి 5th సీజన్ కోసం వెయిట్ చేస్తున్న వారి కోసం నెక్స్ట్ సెగ్మెంట్. ముందు 4 సీజన్స్ చూడని వాళ్ళు ఉంటే మీ ఇష్టం, ఇద్దరు స్పాయిలర్స్ ఉంటాయి. 3rd సీజన్ ఎండింగ్కి వాడి వైఫ్ లవ్ పిన్ని చంపి వాడి పిల్లోడిని వేరే కపుల్కి ఇచ్చేసి వెళ్ళిపోయినాక జో ఎంత ఎదవైనా కూడా ఏదో ఒక చోట వాడి కోసం ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, పాపం వీడు మారడానికి ట్రై చేస్తున్నాడు అని. 4th సీజన్ పార్ట్ 1 అవ్వగానే హీరో వచ్చిండ్రా బై, జోలో సేవియర్ యాంగిల్ చూస్తాం, ఇక వీడే కేటుని కాపాడుతాడు అని ఒక చిన్న నమ్మకం వస్తుంది. కానీ 4th సీజన్ పార్ట్ 2 అవ్వగానే మాత్రం అసలు వీడిపైన నేను నమ్మకం పెట్టుకుంది అని అనిపిస్తుంది. వీడు జన్మలో మారడు అనే ఫీలింగ్ వస్తుంది. సచ్చేటోడు సావకుండా ప్యూర్ ఈవిల్ లాగా తిరిగి వస్తాడు. ఇక ఈ పిచ్చోడిని ఆపలేమనుకుంటాం. కానీ అదేంటో సీజన్ 5 కొంచెం సర్ప్రైజింగ్గా సాఫ్ట్గానే స్టార్ట్ చేస్తాడు. ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగా వాడి కొడుకు తిరిగి వాడి దగ్గరికి వచ్చేస్తాడు. వాడు ఎన్నో దారుణాలు చేసిన న్యూయార్క్ సిటీకే వాడు తిరిగి వచ్చేస్తాడు. కేట్ ఏమో కంపెనీని చూసుకుంటుంది, వీడేమో ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటాడు. అదృష్టం బాగుంది, అంతులేని ఆస్తుంది, ఇక వీడికేం టెన్షన్లు అని మనం అనుకునే లోపే కొన్ని టెన్షన్లు తగులుకుంటాయి. మరి బాబుగారి చరిత్ర అట్లాంటిది. ఆయన చేయని హత్యలా, ఆయనకు అప్పటని శవాలా. అదే ప్రాసెస్లో హీ రిటర్న్స్ టు హిజ్ ఓల్డ్ హ్యాబిట్స్. ఈసారి ఈ కోతి చేతిలో అన్లిమిటెడ్ రిసోర్సెస్ అనే కొబ్బరి చిప్ప ఉండడంతో ఇక వీడిని ఆపడం కష్టమైపోతుంది. అండ్ మీరు ట్రైలర్ కనుక చూసినట్టయితే మనోడు ఇంకో అమ్మాయి, అదే ఇంకో యూని తగులుకుంటాడు. ఇది వాడికి మామూలే, మనకు తెలిసిందేగా. కానీ హౌ దిస్ ఫార్మ్స్ ద కోర్ ప్లాట్ ఆఫ్ ద సీజన్ అనేది మీరు చూడాల్సిందే. స్పాయిలర్స్ లేకుండా ఈ సీజన్ ఎట్లుందో చెప్పరా అంటే, లైక్ 4th సీజన్ ఇక్కడ కూడా స్టోరీ కొంచెం తగ్గింది. రైటింగ్ క్వాలిటీ అండ్ కొన్ని కన్వీనియంట్ ప్లాట్స్ చూస్తే హే ఇదేదో మన తెలుగు సినిమాల్లో చూసినట్టుందే అని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ వాటిలో అయితే బీభత్సమైన ల్యాగ్ ఉంటుంది. అరే 1.5xలో చూసినా కూడా ల్యాగ్ అనిపించింది నాకు. కానీ సీజన్ ఎండ్ దాకా అయితే మనల్ని కూర్చోబెట్టేది ఒకటే, అదే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. మెయిన్గా మన జో గోల్డ్బర్గ్ అలియాస్ పెన్ బ్యాడ్జ్లీ, జో బాబు చామ్, ఆ నరేషన్ అండ్ ఆ వాయిస్ కోసం లాస్ట్ దాకా చూస్తాం మనం. అఫ్కోర్స్ ఇన్ని సీజన్స్ నడిపించింది అదే. ఈసారి జో ఒక్కడే కాదు, ఇంకో యాక్ట్రెస్ కూడా డ్యూటీ చేసింది. అదే రేగన్ అండ్ మ్యాడీ అనే ట్విన్ సిస్టర్స్ రోల్ వేసిన యానా క్యాంప్ అనే యాక్ట్రెస్. ఆమె అసలు ఇరగదీసిందబ్బా, అపరిచితుడు లెవెల్ పర్ఫార్మెన్స్. ఆమె ఉన్న పార్ట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, దో ద రైటింగ్ ఇస్ టూ బ్లాక్ అండ్ వైట్ ఎట్ సమ్ పాయింట్స్. కానీ ఏదేమైనా దిస్ ఈజ్ అ గుడ్ ఎండింగ్ టు ద సిరీస్. మామూలుగా మనం ఒక సిరీస్ రికమెండేషన్స్ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నుండో లేకపోతే మన కొలీగ్స్ నుండో తీసుకుంటాం, లేకపోతే సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు హైప్ లేపితే అసలు అంతగా ఏముందో చూద్దాం ఆగు అని చూస్తాం. ఈ సిరీస్ గురించి నేను అట్లా తెలుసుకోలేదు. ఒకరోజు నెట్ఫ్లిక్స్లో ఏదైనా మంచి సిరీస్ చూడాలని పట్టుపట్టి వెతుకుతుంటే తవ్వకాల్లో ఇది ఒకటి అనిపించింది. స్టార్ట్ చేయగానే అబ్బే లవ్ స్టోరీ సోదే అనుకున్నా, కానీ యాజ్ ఐ టోల్డ్ యూ ఇది అంతకు మించి అని అర్థం అయిపోయింది. అట్లే అల్లుకుపోయినా. సీజన్ 5 రిలీజ్ అయిన వెంటనే రాత్రి 7 గంటలు మ్యారథాన్ వేసి మరీ కంప్లీట్ చేస్తున్నట్టు ఊహించుకోండి. అండ్ ఈ సిరీస్ నచ్చడానికి నాకు మెయిన్ రీజన్ ప్రొటగనిస్ట్ జో క్యారెక్టరైజేషన్.
హిస్ క్యారెక్టరైజేషన్ టాక్స్ అబౌట్ థీమ్స్ లైక్ అబ్సెషన్, ట్రూ లవ్ అండ్ చైల్డ్హుడ్ ట్రామా. వాడికి జనాలు నచ్చుడే చాలా రేరు. వాడి నరేషన్లో సగం పక్కన వాళ్ళని తిట్టడో లేకపోతే వాళ్ళని డిస్పైజ్ చేయడమే ఉంటుంది. అట్లాంటోడు పడక ఒక అమ్మాయికి పడితే మాత్రం బాబాయ్ వాడంత గొప్ప ప్రేమికుడు ఇక ఉండనే ఉండడం అనిపిస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కొండబాబుని తీసేసి మనోడిని పెట్టాలనిపిస్తుంది. కానీ వీడి పిచ్చి ప్రేమ లిమిట్స్ దాటేస్తుంది. జో అట్లా అవ్వడానికి ఏ ఫ్లాష్ బ్యాక్ అయినా రీజన్ అవ్వచ్చు. కానీ జో ఎప్పుడెప్పుడు వాడు లవ్ చేసే అమ్మాయి ప్రాబ్లంలో పడుతుందా, ఎప్పుడెప్పుడు ఆ ప్రాబ్లమ్ని చంపేసి ఆ అమ్మాయిని కాపాడదామా, దగ్గర అవుదామా అనే జోన్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఇట్లాంటి పనులు మళ్ళీ చెయ్యొద్దు అని ఆత్మహత్యాయత్నం చేసిన వాడు ఎప్పుడెప్పుడు ఇంకొకళ్ళని చంపుదామా అని ఎదురు చూస్తుంటాడు. అండ్ కామెడీ ఏంటంటే అంత చేసినాక కూడా వాడు లాస్ట్ చేసిన తప్పు అని ఒప్పుకోడు అసలు. హీస్ బియాండ్ సేవింగ్. అందుకే అట్లాంటి క్యారెక్టర్కి లాస్ట్లో జరగాల్సిందే జరిగింది. హీ డిజర్వ్స్ ద ఎండింగ్ హీ గెట్స్. ఆ ఎండింగ్ ఏంది అని మీరు చూసి తెలుసుకోవాలి, కానీ ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ ఎండింగ్. అండ్ లాస్ట్లో జో డైలాగ్ ఒకటి ఉంటుంది, మీరు ఇప్పటికీ నన్నే సపోర్ట్ చేస్తే ప్రాబ్లం నాలో లేదు మీలో ఉందని, విచ్ ఇస్ 100% ట్రూ. ఎందుకంటే జోలో ఎన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా ఒక పాయింట్ దాకా వీ కీప్ సపోర్టింగ్. ఈ సిరీస్ మన జడ్జ్మెంట్ని మనమే క్వశ్చన్ చేసుకునేలా చేస్తుంది. అండ్ జో క్యారెక్టరైజేషన్తో పాటు దిస్ సిరీస్ ఆల్సో డిస్కసెస్ సమ్ ఇంపార్టెంట్ థీమ్స్ లైక్ అడల్టరీ. ఒక మనిషికి వాళ్ళ పార్ట్నర్కి ఫెయిత్ఫుల్గా ఉండడం ఎంత కష్టమవుతుందో మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉంటాం. మామూలుగా న్యూస్లో బాబు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లు, వాళ్ళ కోసం లేచిపోవడాలు, చంపడాలు, ఆస్తి తగదాలు, ఎక్సెట్రా అన్నీ. ఇంకా ఈ సిరీస్ చూస్తుంటే అనిపిస్తుంది అసలు ఇది ఇంత నార్మలైజ్ అయిపోయిందా మన కల్చర్లో అనేసి. అండ్ ఇంకా ఈ సీజన్లో వేరే థీమ్స్ గురించి మాట్లాడితే దిస్ హాస్ ఆల్సో గివెన్ స్కోప్ టు ద కోర్ట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్, సోషల్ మీడియా జడ్జ్మెంట్, కాన్స్పిరసీ థియరీస్ అండ్ దర్ విల్లింగ్నెస్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రూవ్ అ పాయింట్. ఎంతసేపు ప్రేమించడం, చంపడం ఉన్న ఈ సిరీస్లో ఇట్లాంటి పాయింట్స్ కూడా ఉండడం నాకు నచ్చింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ వీళ్ళు కక్కుర్తిపడి ఇంకా లాగలేదు స్టోరీని. 4th సీజన్లోనే అయిపోగొట్టుంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. జో కోసం ఒక సిరీస్ ఇక భరించవచ్చు. ఇవాళకి ఇంతే. ఇప్పటికే సరే లెంత్ ఎక్కువైంది వీడియోది. మన కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. డైలాగ్ ఒరిజినల్ కాకపోయినా నా ఎఫర్ట్ అయితే ఒరిజినలే. సో స్టే ట్యూన్ టు ద తెలుగు ఆల్రౌండర్ అండ్ మళ్ళీ కలుసుకుందాం.